హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంత మంచి షైన్ ఉన్న పట్టు శారీకి నేను ఏం వర్క్ చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు శారీ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. చూడండి, శారీ గురించి చెప్పేది ఏముంది అనుకుంటున్నారా? లేదండి, నేను చూసిన శారీస్లో ఇంత ఓల్డ్ శారీ అయినా ఇంత షైన్ ఉన్న శారీ నేను చూడలేదండి. ఇప్పుడు చూడండి, వచ్చే ఇంత షైన్ అనేది రావట్లేదు మనకి పట్టు అనేది. కానీ ఫుల్ గోల్డ్ షైను ప్లస్ ఫుల్ పింక్ షేడ్ అనమాట. మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ అయితే ఈ శారీకి మనకి కుచ్చులు చూడండి ఎలా వేశారు. మనకి శారీలో తీస్తాం కదా, ముళ్ళ కోసం మన థ్రెడ్స్ అనేది తీసేసి ముడి అనేది వేస్తాం మనకి పళ్ళుకి. కానీ వీళ్ళు ఎలా వేశారనేది నేను చాలాసేపు ఆలోచించాను. ఇలా కట్ వర్క్ లాగా వస్తుంది చూడండి, ఇంతగా ఇలా కట్ వర్క్ లాగా ఎలా వచ్చింది, ఎలా చేశారు దీన్ని అనుకున్నా. అయితే నాకు చూడంగా ఐడియా వచ్చింది ఏంటంటే, వాళ్ళు థ్రెడ్స్ అనేవి తీస్తారు కదా ముడి వేయడానికి, ఆ థ్రెడ్కే మనకి పూసలు అనేవి ఎక్కించేశారనమాట. అటు ఇటు తీసేసి మనకి నీడిల్తో ఎక్కించవచ్చు. నీడిల్తో నీట్గా ఎక్కించేసి మధ్యలో కుచ్చు అనేది పెట్టేశారు డబల్ కలర్తో. మళ్ళీ సింగిల్ కలర్ కూడా కాదు, గోల్డ్ ప్లస్ పింక్ కలర్తో కుచ్చు అనేది పెట్టేసిన తర్వాత ఇంకా మధ్యలో ఉంది చూడండి చిన్నది, దాన్ని ఏంటంటే మళ్ళీ నీడిల్లోకి థ్రెడ్లోకి ఎక్కించి అప్పుడు స్టిచ్చింగ్ అనేది చేశారని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇది కరెక్టో కాదో. దీనికి చూడండి మనకి స్టోన్స్ కూడా అంటించారు. చూడండి, ఇలా కట్ వర్క్ లాగా ఉన్న డిజైన్కి స్టోన్స్ కూడా అంటించారు. ఎక్కడ కూడా చిన్న స్టోన్ అనేది కూడా ఊడిపోలేదండి. ఎలా ఉందో అలా నీట్గా ఉందన్నమాట. నాకు ఈ కుచ్చులు అనేవి బాగా నచ్చాయి. ఎవరో వేసిందాన్ని ఎందుకు అంతగా పొగడాలని అంటే, టాలెంట్ ఎవరి దగ్గరైనా ఉంటుందండి. అంత కష్టపడేసినప్పుడు పొగడాలి, నిజంగా మెచ్చుకోవాలి. ఇంత నీట్గా వేసినప్పుడు ఒక మాట బాగుంది, గుడ్ అని చెప్తే మనకేమి గొప్ప కాదు కదా. మనమేమి ఎవరు వేసినా వాళ్ళు మెచ్చుకుంటాను నేను. కరెక్ట్గా ఉందండి కలర్ కాంబినేషను ప్లస్ డిజైను. ఇలా నిలువుగా డిజైన్ అనేది వచ్చింది, నీట్గా ఉంది. ఈ శారీకి నేను కొన్ని డిజైన్స్ అనేవి షేర్ చేశాను మేడం గారికి. షేర్ చేస్తే మేడం గారు ఇప్పుడు మనకి బాగా ముగ్గుల్లాగా వస్తున్నాయి చూడండి కోలం డిజైన్స్, అవి కూడా షేర్ చేశాను. ఎందుకంటే బాగా ట్రెండ్గా అవుతున్నాయి కదా, అవి వేద్దామని అంటే మేడం గారు ఒకటి చెప్పారు, మీ ఛానల్లో ఉన్న డిజైనే వేయండి, ఇదిగోండి ఈ డిజైన్ అన్నమాట. నాకు ఆ షార్ట్ అనేది మళ్ళీ నాకు పంపించి ఇదే వేయండి అని చెప్పారు. నాకు పింక్ మొత్తం కచ్చి వర్క్ మొత్తం పింక్ వేసానండి. కచ్చి వర్క్ మొత్తం పింక్ వేసి మిర్రర్కి గోల్డ్ అనేది పెట్టేశాను. చూడండి ఎంత మంచి లుక్ అనేది వచ్చిందో. నేను అనుకున్నాను ఇది మనకి సింగిల్ కలర్ అయితే బాగుంటుంది కదా, ఇప్పుడు బాగుంటుందో బాగోదో ఈ కలర్కి ఈ పట్టు శారీకి అనుకున్నాను. కానీ దానికేనండి సింగిల్ కలర్కి సెట్ అయిపోయింది. ఇలా డబల్ కలరు సెట్ అయిపోయింది అనమాట. గోల్డ్ అనేది మిర్రర్కి ఇచ్చాను. మిగతా కచ్ వర్క్ బూటీసు మొత్తం మనకి పింక్ షేడ్ అనేది, శారీ ఏ పింక్ అయితే ఉందో ఆ పింక్ అనేది ఇచ్చి మొత్తం వేసేసాను. చాలా నీట్గా వచ్చింది వర్క్ అయితే. ఎక్కడ థ్రెడ్ అనేది బ్రేక్ అవ్వటం అలాంటిది ఏమి ఉండదు. చాలా నీట్గా వర్క్ అనేది ఫినిష్ అయింది. ఫ్రంట్ వచ్చేసి చూపిస్తా చూడండి, ఇదనమాట ఒరిజినల్ కలర్ గోల్డ్ షైన్తో బ్లౌజ్ పీసు ప్లస్ మనకి కలర్ కాంబినేషన్తో మనకి ఫ్రంట్ అనేది వచ్చింది. పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదండి, ఎక్కడ చూసినా వీళ్ళే ఉన్నారు. మనకి హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఇలా మనకి 9 ఇంచెస్ వచ్చిందనమాట. హ్యాండ్ అనేది 9 ఇంచెస్ వచ్చింది. నేను ఎప్పుడు చెప్తుంటాను మన ఫ్రేమ్ వచ్చేసి 8 ఇంచెస్ వస్తుంది. 1 ఇంచెస్ కోసం కూడా నేను వర్క్ అనేది వేస్తా. వర్క్ కానీ బుటీస్ కానీ 1 ఇంచ్ కోసం కూడా వేస్తా. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి కొంచెం కష్టం ఏంటంటే, మనకి కచ్ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్ 2 రావాలన్నమాట. 1 ఇంచ్ కోసమైనా సరే ఈ 2 సెలెక్ట్ చేసుకొని నేను కరెక్ట్గా సెట్ చేసుకొని వేశాను. ఎలా వేశాను అనేది ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. చిన్న లాజిక్తో వేశాను, అది మీకు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, కామెంట్లో షేర్ చేస్తాను. ఇలా మనకి నీట్గా వర్క్ అనేది వచ్చిందనమాట 9 ఇంచెస్తో. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కలర్ లేనప్పుడు నచ్చింది, కలర్స్ ఉన్నప్పుడు నచ్చింది. పట్టు శారీకి ఓల్డ్ శారీస్కి చాలా బాగా నచ్చింది. సింపుల్ శారీస్ కూడా చాలా బాగుందండి వర్క్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో చేయగానే వెంటనే మీకు వచ్చేస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.